ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘికశాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్‌లోని మూడో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మూడో పాఠం లింగం, మతం మరియు కులం. ఇందులో 66 నుంచి 77 పేజీ వరకు. పాఠశాల ప్రగతిని పరిశీలిస్తే బాలికల ప్రగతి బాలులతో సమానంగా ఉంది. కొన్ని ప్రాంతాలు అంత మెరుగ్గా ఉండకపోవచ్చు, కానీ ఎవరు మధ్యలోనే బడి మానేస్తున్నారంటే బాలికలు. పాఠశాల ప్రగతిని పరిశీలిస్తే బాలికల ప్రగతి బాలులతో సమానంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో అంత మెరుగ్గా ఉండకపోవచ్చు, కానీ ఎవరు మధ్యలోనే బడి మానేస్తున్నారంటే బాలికలు. తల్లిదండ్రులు కుమారుడు కుమార్తెల చదువు కోసం సమానంగా ఖర్చు పెట్టకుండా ఎవరి విద్యకు ఎక్కువ ఖర్చు పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి కారణం అంటే కుమారుల విద్యకు. తల్లిదండ్రులు కుమారుడు కుమార్తెల చదువు కోసం సమానంగా ఖర్చు పెట్టకుండా ఎవరి విద్యకు ఖర్చు పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి కారణం అంటే కుమారుల విద్యకి. అధిక జీతాలు పొందే ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్త్రీలు ఇంకా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు అనడం ఆశ్చర్యం కలిగించే విషయం ఏమీ కాదు. సగటున ఒక భారతీయ మహిళ పురుషుని కంటే రోజుకు ఎంతసేపు అధికంగా పనిచేస్తుందంటే గంట. అధిక జీతాలు పొందే ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్త్రీలు ఇంకా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు అనడం ఆశ్చర్యం కలిగించే విషయం ఏమీ కాదు. సగటున ఒక భారతీయ మహిళ పురుషుని కంటే రోజుకు ఎంతసేపు అధికంగా పనిచేస్తుందంటే గంట సేపు కంటే అధికంగా పనిచేస్తుంది. అయినప్పటికీ ఆమె చేసే చాలా పనికి ఏ విధమైన చెల్లింపు లేదు, కాబట్టి ఆమె పనికి ఏమి కట్టడం లేదంటే వెల కట్టడం లేదు. అయినప్పటికీ ఆమె చేసే చాలా పనికి ఏ విధమైన చెల్లింపు లేదు, కాబట్టి ఆమె పనికి ఏమి కట్టడం లేదంటే వెల కట్టడం లేదు. దీని ప్రకారం సమానమైన పనికి సమాన వేతనం చెల్లించాలంటే సమాన వేతన చట్టం 1976. దీని ప్రకారం సమానమైన పనికి సమాన వేతనం చెల్లించాలంటే సమాన వేతన చట్టం 1976 ప్రకారం. అయినప్పటికీ అటు సినిమాల నుండి కర్మాగారాలు మరియు పొలం పనులు వరకు దాదాపు అన్ని రకాల పనుల్లోనూ ఇద్దరు ఒకే పని చేస్తున్నప్పటికీ, ఇద్దరు అంటే ఇక్కడ పురుషులు స్త్రీలు, ఎవరికి తక్కువే చెల్లిస్తున్నారంటే మహిళలకు పురుషుల కంటే తక్కువే చెల్లిస్తున్నారు. అయినప్పటికీ అటు సినిమాల నుండి కర్మాగారాలు మరియు పొలం పనుల వరకు దాదాపు అన్ని రకాల పనుల్లో ఇద్దరు ఒకే పని చేస్తున్నప్పటికీ ఎవరికి తక్కువే చెల్లిస్తున్నారంటే మహిళలకు పురుషుల కంటే తక్కువ చెల్లిస్తున్నారు. భారతదేశంలో చాలా భాగాల్లో తల్లిదండ్రులు ఎవరు కావాలని కోరుకుంటున్నారంటే కుమారులు. భారతదేశంలోని చాలా భాగాల్లో తల్లిదండ్రులు ఎవరు కావాలని కోరుకుంటారంటే కుమారులు కావాలని కోరుకుంటారు. జన్మించక ముందే ఏ శిశువులను గర్భస్రావం చేయించడానికి మార్గాలను అన్వేషిస్తారంటే జన్మించక ముందే ఏ శిశువులను గర్భస్రావం చేయించడానికి మార్గాలు అన్వేషిస్తారంటే ఆడ శిశువులను గర్భస్రావం చేయించడానికి. అటువంటి లింగాధారిత గర్భస్రావాలు దేశంలో బాలల లింగ నిష్పత్తి క్షీణతకు దారితీస్తుంది. దేశంలో బాలబాలికల లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది మగ శిశువులకు ఆడపిల్లల సంఖ్య ఎంత మాత్రమే ఉంది, 909 మాత్రమే. అటువంటి లింగాధారిత గర్భస్రావాలు దేశంలో బాలల లింగ నిష్పత్తి క్షీణతకు దారితీస్తుంది. దేశంలో బాలబాలికల లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది మగ పురుషులకు ఒక ఆడపిల్లల సంఖ్య అంటే లింగ నిష్పత్తి అంటే 1000 మంది పురుషులకు ఒక ఆడపిల్లల సంఖ్య ఎంత మాత్రం ఉందంటే 919 మాత్రమే ఉంది. ఇక్కడ బాలల లింగ నిష్పత్తి 0 నుంచి 6 సంవత్సరాల్లో ఇక్కడ ప్రాంతాలు చూపించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 926, 950 మధ్యలో ఉంది మంది. 926, 950 మధ్యలో ఉంది. 901, 925 మధ్యలో ఉన్నవి కొంచెం ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఈ లింగ నిష్పత్తి కొన్ని రాష్ట్రాలు ఎంతకంటే తక్కువగా ఉన్నట్లు పటం సూచిస్తుందంటే 850 లేదా 800. ఈ లింగ నిష్పత్తి కొన్ని రాష్ట్రాలు ఎంతకంటే తక్కువగా ఉన్నట్లు పటం సూచిస్తుందంటే 850 లేదా 800. ఎవరిపై అనేక రకాల వేధింపులు, దోపిడీ, హింస జరుగుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయంటే మహిళలపై. ఎవరిపై అనేక రకాల వేధింపులు, దోపిడీ, హింస జరుగుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయంటే మహిళలపై. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు ఎవరికి సురక్షితంగా లేవంటే మహిళలకు. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు ఎవరికి సురక్షితంగా లేవంటే మహిళలకు. వారి సొంత ఇంటిలోనే వారు సురక్షితంగా లేరు. కొట్టబడటం, హింసకు లోను కావడం మరియు ఇతర రకాల ఏ హింసకు లోను అవుతున్నారంటే గృహహింసకు. వారి సొంత ఇంటిలోనే వారు సురక్షితంగా లేరు. కొట్టబడడం, హింసకు లోను కావడం మరియు ఇతర రకాల ఏ హింసకు లోను అవుతున్నారంటే గృహహింసకు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం. మహిళల యొక్క రాజకీయ ప్రాతినిధ్యం చూడడం ఇది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ మహిళల సంక్షేమానికి మరియు వారికి సంబంధించిన అంశాలపై తగిన శ్రద్ధ చూపడం లేదు. ఎవరికి అధికారం ఇస్తే తప్ప వారి సమస్యలపై తగిన శ్రద్ధ చూపడం జరగదని చాలామంది స్త్రీవాదులతో పాటు మహిళా ఉద్యమాలు నిర్ణయానికి వచ్చాయి. మహిళలకు ఇది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ మహిళల సంక్షేమానికి మరియు వారికి సంబంధించిన ఇతర అంశాలపై తగిన శ్రద్ధ చూపడం లేదు. ఎవరికి అధికారం ఇస్తే తప్ప వారి సమస్యలపై తగిన శ్రద్ధ చూపడం జరగదని చాలామంది స్త్రీవాదులతో పాటు మహిళా ఉద్యమాలు నిర్ణయానికి వచ్చాయి. అంటే మహిళలకు ఎవరికి అధికారం ఇస్తే అంటే మహిళలకు అధికారం ఇస్తే. ఇది జరగాలంటే ఎక్కువ మంది ఎవరు ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా ఉండాలంటే మహిళలు. ఇది జరగాలంటే ఎక్కువ మంది ఎవరు ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా ఉండాలంటే మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉండాలి. భారతదేశంలో చట్టసభలో మహిళల నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు లోక్సభలో ఎన్నికైన మహిళా సభ్యులు మొత్తం సభ్యుల సంఖ్యలో ఎంత శాతాన్ని చేరుకోవడం అనేది మొట్టమొదటిసారిగా 2019లో జరిగింది. 14.36% చేరుకోవడం అనేది 2019లో ఒకసారి జరిగింది. భారతదేశంలో చట్టసభల్లో
మహిళల నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు లోక్సభలో ఎన్నికైన మహిళా సభ్యులు మొత్తం సభ్యుల సంఖ్యలో ఎంత శాతాన్ని చేరుకోవడం అనేది మొట్టమొదటిసారిగా 2019లో జరిగిందంటే 14.36% చేరుకోవడం. సింపుల్గా లోక్సభలో మహిళా సభ్యుల నిష్పత్తి అందరితో పోల్చుకుంటే 14.36% ఎప్పుడు చేరిందంటే 2019లో చేరడం జరిగింది మొట్టమొదటిసారిగా. రాష్ట్ర శాసనసభలో వారి వాటా ఎంత శాతం కంటే తక్కువగా ఉందంటే 5% కంటే తక్కువగా ఉంది. రాష్ట్ర శాసనసభలో వారి అంటే మహిళల వాటా ఎంత శాతం కంటే తక్కువగా ఉందంటే 5% కంటే. ఈ విషయంలో ఏది ప్రపంచంలోనూ అట్టడుగు దేశాల సమూహంలో ఉందంటే భారతదేశం. ఈ విషయంలో అంటే మహిళల యొక్క పార్టిసిపేషన్ విషయంలో ఏది ప్రపంచంలో అట్టడుగు దేశాల సమూహంలో ఉందంటే భారతదేశం అనేది అట్టడుగు దేశాల సమూహంలో ఉంది. ఇక్కడ చూసారా, ప్రపంచంలో 5 ప్రాంతాల్లో జాతీయ పార్లమెంట్లో మహిళల శాతం ప్రపంచ సరాసరి 24 మంది. 24% అంటే 100కి 24 మంది ఉన్నారు ప్రతి దేశంలో. అదే ఇక్కడ చూడండి, 18 దేశాలు 43.2, అమెరికాసు 29.5, యూరోప్ దేశాలు 26.4, అంటే 100కి 26.4 మంది మహిళలు ఉన్నారు. ఆఫ్రికాలో ఉపసహారా ప్రాంతం 23.7, అలాగే ఆసియాలో 19.8, ఆసియా ఖండం మొత్తానికి. అది అరబ్ దేశాలు 18.6, పసిఫిక్ దేశాలు 15.6, కానీ మన భారతదేశం వచ్చేసరికి 11.8. 100కి 11 మంది మాత్రమే మహిళా పార్లమెంటులో మహిళల శాతం అనేది ఉంది. అంటే 100కి 11 మంది మాత్రమే పార్లమెంట్లో మహిళలకి స్థానం కల్పించబడింది మన భారతదేశంలో. మిగిలిన దేశాలు ఇంతకంటే ఎక్కువగా ఉంది. మొత్తం ప్రపంచం అంటే వరల్డ్ యావరేజ్ ఎంత అంటే 24. ఆ యావరేజ్ కంటే దగ్గర ఇక్కడ చూపించిన దాంట్లో ఆఫ్రికాలో ఉపసహారా ప్రాంతం, ఆసియా, అరబ్ దేశాలు, పసిఫిక్ దేశాలు, భారతదేశం అనేది డౌన్లోనే ఉన్నాయి. ఇది ఎప్పటికంటే 2018 అక్టోబర్ 1 నాటికి. ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలోని చాలా అభివృద్ధి చెందిన దేశాల సగటు కంటే ఏది వెనుకబడి ఉందంటే భారతదేశం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలోని చాలా అభివృద్ధి చెందిన దేశాల సగటు కంటే ఏది వెనుకబడి ఉందంటే భారతదేశం. ఈ మహిళా పార్టిసిపెంట్స్లో భారతదేశం చాలా వెనుకబడి ఉంది. ప్రభుత్వంలో ఒక మహిళా ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పటికీ క్యాబినెట్లు ఎక్కువగా ఎవరితో నిండి ఉంటాయంటే పురుషులతో. ప్రభుత్వంలో ఒక మహిళా ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పటికీ క్యాబినెట్లు ఎక్కువగా ఎవరితో నిండి ఉంటాయంటే పురుషులతో నిండి ఉంటాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గం ఏమిటంటే చట్టసభల్లో ఎవరికి సరైన నిష్పత్తులు ఉండేలా చట్టం తేవడం అంటే మహిళలకు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గం ఏమిటంటే చట్టసభల్లో ఎవరికి సరైన నిష్పత్తులు ఉండేలా చట్టం తేవడం అంటే మహిళలు. భారతదేశంలో పంచాయతీరాజ్ ఇదే పనిని చేసింది. స్థానిక ప్రభుత్వ సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీలు ఎన్ని సీట్లు మహిళలు ప్రత్యేకించబడ్డాయంటే 3/1 సీట్లు. భారతదేశంలో పంచాయతీరాజ్ ఇదే పని చేసింది. స్థానిక ప్రభుత్వ సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీలు ఎన్ని సీట్లు మహిళలకు ప్రత్యేకించబడ్డాయంటే 3/1 సీట్లు. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు ప్రస్తుతం ఎంతమందికి పైగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఉన్నారంటే 10 లక్షలకు పైగా. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు ప్రస్తుతం ఎంతమందికి పైగా ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఉన్నారంటే 10 లక్షలకు పైగా. అదే రకంగా కనీసం ఎన్ని సీట్లు లోక్సభలో, రాష్ట్ర అసెంబ్లీలో మహిళలు కేటాయించాలని మహిళా సంఘాలు, కార్యకర్తలు కోరుతున్నారంటే కనీసం 3/1 సీట్లు. అదే రకంగా కనీసం ఎన్ని సీట్లు లోక్సభలో, రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు కేటాయించాలని మహిళా సంఘాలు, కార్యకర్తలు కోరుతున్నారంటే కనీసం 3/1 సీట్లు. ఎంతకాలానికి పైగా ఈ ప్రతిపాదనతో కూడిన బిల్లు పార్లమెంటు ఆమోదం కోసం నిలిచిపోయింది. అయితే రాజకీయ పార్టీలన్నిటి మధ్య దీనిపై ఏకాభిప్రాయం లేదు. బిల్లు ఆమోదం పొందలేదు దశాబ్ద కాలానికి. ఎంతకాలానికి పైగా అంటే దశాబ్ద కాలానికి పైగా ఈ ప్రతిపాదనతో కూడిన బిల్లు పార్లమెంటు ఆమోదం కోసం నిలిచి ఉంది. అయితే రాజకీయ పార్టీలన్నిటి మధ్య దీనిపై ఏకాభిప్రాయం లేదు. బిల్లు ఆమోదం పొందలేదు దశాబ్ద కాలానికి పైగా. ఈ ప్రతిపాదన అలాగే పార్లమెంట్లో ఆమోదానికి నిలిచి ఉంది. సామాజిక విభజన ఏదో ఒక రూపంలో రాజకీయాల్లో వ్యక్తీకరించవలసిన అవసరం ఉందనడానికి ఏదో ఒక ఉదాహరణ అంటే లింగ విభజన. సామాజిక విభజనను ఏదో ఒక రూపంలో రాజకీయాల్లో వ్యక్తీకరించవలసిన అవసరం ఉందనడానికి ఏదో ఒక ఉదాహరణ అంటే లింగ విభజన. సామాజిక విభజనలు రాజకీయ సమస్యలుగా మారినప్పుడు వెనుకబడిన సమూహాలు లాభపడతాయని కూడా ఏది చూపుతుందంటే లింగ విభజన. సామాజిక విభజనలు రాజకీయ సమస్యలుగా మారితేనే అది తీరుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. సామాజిక విభజన కులం పరంగా, మతం పరంగా ఈ విభజనలు జరిగితే రాజకీయ సమస్యగా మారినప్పుడు మాత్రమే వెనుకబడిన సమూహాలు లాభపడతాయని కూడా ఏది చూపుతుందంటే లింగ విభజన అనేది చూపుతుంది. రాజకీయ క్షేత్రంలో వారికి సమాన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని లేవనెత్తకుండా ఉన్నట్లయితే ఇటువంటి పైన పేర్కొన్న ప్రయోజనాలు మహిళలకు సమకూరేవని మీరు భావిస్తున్నారా అంటే సమకూరేవని మీరు భావిస్తున్నారంటే సమకూరవు. రాజకీయ క్షేత్రంలో వారికి సమాన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని లేవనెత్తకుండా ఉన్నట్లయితే ఇటువంటి పైన పేర్కొన్న ప్రయోజనాలు మహిళలకు సమకూరేవని మీరు భావిస్తున్నారు. సమకూరు లేవనెత్తితేనే సమకూరితే అది రాజకీయ సమస్య అయితేనే ఏదైనా తీరుతుంది.
అంతే తప్ప నార్మల్ సమస్య అయితే మాత్రం అది తీరదు. కాబట్టి సమకూరవు. థ్యాంక్ యూ.